అందరికీ నమస్కారం. ఈరోజు మనకు బడిబాట కార్యక్రమంలో భాగంగా మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డేగా ఈరోజు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది బడిబాట ప్రోగ్రాంలో. సో దానికి సంబంధించినటువంటి కొంచెం వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. సో ముఖ్యంగా మనము ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే ఉందో, ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటి అనేది మనము ఒకసారి క్లియర్గా తెలుసుకున్నట్టయితే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు ఎవరైతే మనకు నార్మల్ స్కూల్స్లో వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు కదా, వీరిని కంబైన్ చేస్తూ, అంటే సాధారణ పాఠశాలలనే సాధారణ పిల్లలు వస్తారు కాబట్టి వీరితో పాటు వారి యొక్క అవసరాన్ని బట్టి ఇచ్చినటువంటి ఉపకరణాన్ని ఇన్వాల్వ్ చేస్తూ వారిని నీడ్ని ఫుల్ఫిల్ చేస్తూ వీళ్ళతో కంబైన్ చేస్తూ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా కంబైన్డ్ ఎడ్యుకేషన్ని ఇవ్వడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో సహిత విద్య అని అంటారు. మనకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు నార్మల్ స్కూల్ కాబట్టి మనకు ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా రావడం ఉంటుంది. సో వారి అడ్మిషన్ కూడా మనము తీసుకుంటాము. సో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి పిల్లలు మన లోకల్లో ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి డిజేబిలిటీస్ని కలిగి ఉంటారు. సో వాటిని మనం తొందరగా రెక్టిఫై చేయలేము. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా వచ్చే పిల్లలతో పాటు వారు కూడా ఉంటారు కాబట్టి వారిని మనము ప్రత్యేక శ్రద్ధ ద్వారా అయితే గుర్తించడం జరుగుతుంది. సో అందులో వచ్చేసి మనం మెయిన్గా ప్రతి క్లాస్లో చూసినట్టయితే మనకు స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబుల్డ్ పిల్లలు, అలాగే కొంచెం వరకు ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ పిల్లలు, అలాగే లో విజన్, అలాగే టోటల్ బ్లైండ్ అంటే మనము మొత్తం కళ్ళు కనబడకపోవడము, లో విజన్ అంటే కొంచెం వరకు కళ్ళు కనబడడం, అలాగే హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించి మనం ఎంత పిలిచినా కానీ పలకకపోవడము, అలాగే ఎవరన్నా అంటే మాట్లాడే తరుణంలో స్పీచ్ పరమైనటువంటి కొన్ని ఎర్రర్స్ రావడము, తొందర మాట్లాడడం, అటువంటి పిల్లలు మన క్లాస్లో ఉండడం ఉంటుంది. సో వారిని మనము ఎర్లీగా అంటే మన స్కూల్లో జాయిన్ అయిన నాటికి ఐడెంటిఫై చేసినట్టయితే వారికి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలుగా గుర్తించి మనము ప్రతి మంత్లో మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో సదరన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వారికి స్లాట్ బుకింగ్ ద్వారా వారికి డిజబిలిటీ సర్టిఫికేట్ ఇప్పించినట్టయితే పెన్షన్ కానీ వారికి వివిధ రకాలైనటువంటి బెనిఫిట్స్ కానీ రావడం జరుగుతుంది. అలాగే మన దగ్గర వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే హ్యాండిక్యాప్ అంటే డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, దివ్యాంగ పిల్లలు ఉంటారో, వారికి సంబంధించి మనము ప్రతి మండలానికి ఒక ఐఆర్పి ఉండడం ఉంటుంది. సో వారికి మనం సమాచారం ఇచ్చినట్టయితే మన స్కూల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అని మనం సమాచారం ఇచ్చినట్టయితే వారికి స్టైఫండ్ గర్ల్స్కు, అలాగే రీడర్ అలవెన్స్ బ్లైండ్ పిల్లలకు, అలాగే ఎస్కాట్ అలవెన్స్ ఎవరైతే సివియర్ డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళకు ఎస్కాట్ అలవెన్స్, అలాగే స్టైఫండ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది అందరికి రావడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది రెగ్యులర్గా తానే స్కూల్కి వస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది. విత్ ఇంకొక సపోర్ట్ క్యాండిడేట్తో వస్తే ఎస్కాట్ అలవెన్స్ వస్తుంది. గర్ల్స్కు స్టైఫండ్ అలవెన్స్ వస్తుంది. అలాగే ఎవరైనా బ్లైండ్ పిల్లలు ఉన్నట్టయితే వారికి రీడర్ అలవెన్స్ అనేది వస్తుంది. అలాగే వారికి ఉపకరణాలు అంటే ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ లేనట్టయితే మనము ఈ సదరం అలింకో క్యాంపు ఉన్నప్పుడు అప్లికేషన్ చేసినట్టయితే దానికి సంబంధించి వారి యొక్క డిజేబిలిటీ కరెంట్ లెవెల్ డిజేబిలిటీని వాళ్ళు అసెస్ చేసి వారికి కావాల్సినటువంటి ఉపకరణం అంటే మనం హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళు ఉన్నట్టయితే వారి యొక్క లెవెల్ని బట్టి డిజేబుల్ లెవెల్ని బట్టి వారికి హియరింగ్ మిషన్ ఇవ్వడం కానీ, అలాగే బ్లైండ్ పిల్లలు ఉన్నట్టయితే వారికి స్కేల్ ఇవ్వడం కానీ, తర్వాత వారికి బ్రెయిలీ స్కిట్ ఇవ్వడం కానీ, అలాగే మనకు మెంటల్ రిటార్డేషన్ ఇంటలెక్చువల్ డిజేబుల్ పిల్లలు ఉన్నట్టయితే వారికి ఎంఆర్ కిట్ ఇవ్వడం కానీ, ఇట్లా వివిధ రకాలైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లియన్స్ ఇస్తారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ పిల్లలకు ముఖ్యంగా వీల్ చైర్ ఇవ్వడం కానీ, అలాగే ట్రైసైకిల్ బ్యాటరీ ట్రైసైకిల్ ఇలాంటివన్నీ కూడా క్యాంప్లో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి పిల్లలు అందరూ కూడా మన క్లాస్లో మన స్కూల్లో ఉన్నట్టయితే సంబంధిత ఐఆర్పి ఎవరైతే ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. వీరందరికీ కూడా మనము మన స్కూల్ పరంగా కూడా వీటన్నిటిని మనం మోటివేట్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేసినట్టయితే వారు అందరితో పాటు విద్యను కూడా ఈక్వల్గా పొందడం అనేది జరుగుతుంది. ఇటువంటి మెయిన్ ఉద్దేశంగానే మనము ఈరోజు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డేని బడిబాటలో చేర్చడం జరిగింది. సో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా ఇంపైర్డ్ అలాగే హ్యాండిక్యాప్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి కొంచెం వరకు చిన్నగా లిటిల్ బిట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుపుతున్నాను. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే
మనకు ఇంపేర్డ్ అనేది మనకు వాళ్ళు సరైనటువంటి పర్ఫార్మెన్స్ అనేది చేయలేరు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. అంటే మనం సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంపేర్డ్ అనేది మనకు డైరెక్ట్గా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? పాక్షిక డిజేబిలిటీ అన్నమాట ఇంపేర్డ్ అనేది. సో మెయిన్గా మనము విజువల్ ఇంపేర్డ్. సో మనం చూడగానే గుర్తుపడతాం. సో ఈయనకి ఏంది కళ్ళు చిన్నగా కనబడుతున్నాయి, లేదా ఇంకొక కన్ను ఇటు చూస్తున్నది, ఇటు మరుగుతున్నది, కన్ను నుంచి నీళ్లు కారుతున్నాయి, కళ్ళు పెద్దగా ఉన్నాయి, అలాగే అసలుకే కన్నులు మూసుకపోయినాయి, కళ్ళు కనబడతలేదు, వైట్గా ఉంది. ఈ విధంగా శ్రీకాంత్ అంటే ఐడెంటిఫికేషన్ చేస్తాం. అలాగే హియరింగ్ ఇంపేర్డ్ అని అంటే మనం పాక్షిక డిజబిలిటీలో భాగంగా చూసుకున్నట్టయితే మనము చెవులు వినబడకపోవడం, ఎంత పిలిచినా కానీ ఆయన మనకు రెస్పాండ్ కాకపోవడం అనేది ఉంటుంది. సో అలాగే మనకు స్పీచ్కి సంబంధించి మనము మాట్లాడే పద్ధతిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అనుకరిస్తారు. కాకపోతే వాళ్ళు నోటి ద్వారా మాట్లాడడం వస్తుంది కాబట్టి ఆ స్పీచ్ అనేది సరిగ్గా పలకకపోవడం అనేది ఉంటుంది. దాన్ని మనము స్పీచ్ ఇంపేర్డ్గా చెప్తాము. అలాగే మనము చూసుకున్నట్టయితే హ్యాండిక్యాప్ అనేటువంటి ఆ పదాన్ని మనకు 2016 RPWD యాక్ట్ నుండి మనకు రివైజ్ చేసి డిజబిలిటీగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనము అంగవైకల్యం అంటాం కదా, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ అంటాం కదా, అసలుకే ఒక చేయి కానీ ఒక కాలు కానీ లేకపోవడాన్ని మనము హ్యాండిక్యాప్గా పిలుస్తాము. సో ఈ రెండుటి యొక్క మొత్తాన్ని మనము డిజబిలిటీగా చెప్తాము. ముఖ్యంగా మనకు 21 రకాలుగా డిజబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు విజన్కి సంబంధించి బ్లైండ్ అంటే కళ్ళు పడకపోవడం, లో విజన్ అంటే కొంచెం వరకు చూపు ఉండడం, అలాగే ఆడిటరీకి సంబంధించి చూసుకున్నట్టయితే హియరింగ్ ఇంపైర్డ్ అంటే ఆడిటరీ అంటే వినడం కానీ మాట్లాడడం కానీ, హియరింగ్ హ్యాండిక్యాప్ చెవులకు సంబంధించి, స్పీచ్కి సంబంధించి, అలాగే మోటార్కి సంబంధించి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్, సెరెబ్రల్ పాల్సీ, అలాగే లేప్రసీ కార్డు, డ్రాక్సిజం, మస్కులర్ డిస్ట్రోఫీ, యాసిడ్ అటాక్. అలాగే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే మనకు మెంటల్ రిటార్డేషన్ గా చెప్పవచ్చు, బుద్ధి మందత్వం అని అంటారు. సో వీళ్ళు మనకు మనం ప్రత్యేకంగా వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళు రావడం జరుగుతుంది. అందులో మనకు స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అనేది మెయిన్గా మనం స్కూల్ లెవెల్లో కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి మనం శ్రద్ధగా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు మనకు చాలా అవుతారు. అలాగే ఆటిజం సంబంధించి ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ASD సంబంధించి కూడా పిల్లలు ఉంటారు, రిపీటెడ్ బిహేవియర్ని కలిగి ఉంటారు వీరు. సో మళ్ళీ MR సేమ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ, వీరు చొంగ పెట్టుకోవడం కానీ, చొల్లు కార్చడం కానీ, కొంచెం హైపర్గా బిహేవ్ చేయడం అనేది ఉంటుందండి. అలాగే మెంటల్ బిహేవియర్కి సంబంధించి మెంటల్ ఇల్నెస్, వీళ్ళు అందరితో పాటు ఉంటూనే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బిహేవియర్ని కలిగి ఉంటారు. అధిక శబ్దాలు చేయడము, అధికంగా అరవడం అనేది మెంటల్ ఇల్నెస్లో భాగంగా ఉంటుంది. అలాగే నర్వస్ సంబంధించినటువంటి డిజబిలిటీస్ చూసుకున్నట్టయితే నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు, క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్, అలాగే పార్కిన్సన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ సంబంధించి, అలాగే బ్లడ్ డిసీజ్కి సంబంధించి హిమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్కి సంబంధించి చూడవచ్చు. అలాగే మల్టిపుల్ డిజబిలిటీ అంటే బహుళ వైకల్యం అని అంటే చేయి కానీ కాలు కానీ లేకుండా మెంటల్గా ఉండడం, మెంటల్ రిటార్డేషన్ కలిగి ఉండడము. అలాగే ఆయనకు మనము లేదా దానికి ఆధారంగా ఇంకొక వైకల్యాన్ని జోడించడమే మల్టిపుల్ డిసేబిలిటీ. మనకు వారు ఇదివరకే ఒక హియరింగ్ ఇంపైర్మెంట్ని కలిగి ఉన్నారు, అంటే చెవులు వినకపోవడాన్ని కలిగి ఉన్నారు. అనుకోకుండా వారికి ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది, అందులో ఒక చెయ్యో కాలు విరిగిపోవడం జరిగింది, వారు వాటిని కోల్పోవడం జరిగింది. సో హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్కు అదనంగా మనకు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ కూడా జోడించడం జరిగింది. సో దాన్ని మనం మల్టిపుల్ డిజబిలిటీగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు వివిధ రకాలైనటువంటి డిజబిలిటీస్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది 2016 RPWD యాక్ట్ ప్రకారం. సో అందరూ కూడా దీనిపైన కొంచెం వరకు శ్రద్ధ వహించి మన ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మన క్లాస్లో మన స్కూల్లో ఉన్నట్టయితే వారికి వచ్చేటువంటి అలవెన్సెస్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఎయిడ్స్ అండ్ అటెండెన్సెస్ కావచ్చు, సంబంధిత IRPకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వారికి సంబంధించినటువంటి డాటాని కలెక్ట్ చేయండి. మనకు ముఖ్యంగా SLDకి సంబంధించి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కావచ్చు, అలాగే హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి, అలాగే మనకు ముఖ్యంగా కరెక్టివ్ సర్జరీస్ సంబంధించి కూడా మన దగ్గర పిల్లలు ఉంటారండి. పేరు ఇక్కడ చీలిక ఉండడము, అలాగే లోపల
కొన్నేళ్ళ దగ్గర కొంచెం చీలిక ఉండడం, కరెక్టివ్ సర్జరీస్కి సంబంధించి పిల్లలు కూడా ఉంటారు. సో వారిని కూడా మనము రిఫర్ చేయవచ్చు. వారి సర్జరీస్కి సంబంధించి అంటే ఆపరేషన్ చేసి వారిని సెట్ చేయడం జరుగుతుంది. లోపల కొన్నాళ్ళ దగ్గర, పైన పెదవు దగ్గర, ముక్కు దగ్గర ఈ విధంగా కరెక్టివ్ సర్జరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే ఈ డిజేబిలిటీకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పిల్లలు మన క్లాస్లో ఉంటారు కాబట్టి కొంచెం వరకు వారిపైన శ్రద్ధ వహించి వారిని ఐడెంటిఫై చేయండి. ఏదన్నా మీకు తెలియనిది ఉన్నట్టయితే మీరు మన ఐఆర్పికి సంప్రదించవచ్చు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ కూడా సంప్రదించవచ్చు. ముఖ్యంగా మనకు ఈ డిజేబిలిటీస్ అన్నిటిపైన కూడా మనము కొంచెం వరకు అవగాహన కలిగి ఉండాలన్నట్టుగా అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే వారికి వచ్చేటువంటి అలవెన్సెస్, మెయిన్గా వాళ్ళకి వచ్చేటువంటి అలవెన్సెస్ స్టైఫండ్, ఎస్కర్టు, ఏది మన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే రీడర్ అలవెన్స్. ఈ 4 అలవెన్సెస్ అయితే మెయిన్గా మనము వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. సో రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారు కాబట్టి వారికి అటెండెన్స్తో పాటు ఈ అలవెన్సెస్ని వారికి మనం వారి డైరెక్ట్ అకౌంట్ త్రోగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అటెండెన్స్ని మనము సంబంధిత ఐఆర్కి ఇచ్చినట్టయితే అటెండెన్స్ పరంగా వారికి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. అలాగే సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి వారికి సర్టిఫికేట్ లేనైతే కొంచెం వరకు మోటివేట్ చేసి దాన్ని మనము అప్లికేషన్ సంబంధించి మీ సేవలో అప్లికేషన్ చేయడానికి మనము మోటివేట్ చేయాలి కొంచెం వరకు. సో వారికి మనం కొంచెం అంటే ఎడ్యుకేషన్ పరంగా వారికి సోషల్ పరంగా కూడా హెల్పింగ్గా ఉంటుంది. అలాగే మనము ఎడ్యుకేషన్ పరంగా అయితే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ అయితే చేయించాలి అందరితో పాటుగా. ఇదండి మన బడిబాట సంబంధించినటువంటి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి బడిబాట ప్రోగ్రాంలో టుడే యాక్టివిటీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.